బాపట్ల జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మార్చి వరకు జూలియన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లా చుండూరులో దళితులైన మానవులపై 1991లో అమానవీయంగా దాడి చేసి హత్య చేశారు. అగ్రవర్ణాల వారు ఇప్పటికీ ఆ దాడి జరిగి దాదాపుగా 23 సంవత్సరాలు అవుతుందని, ఇప్పటికీ ఇదే పండ కొనసాగుతుందని అన్నారు. అధికారంలోకి రావడానికి మా దళితుల ఓట్లు కావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత మాపై దాడు చుండూరు సంఘటనలో బాధితుల పక్షాన కత్తి పద్మారావు ఆ రోజులో పోరాటం చేసి అతని మార్పులకి శిక్షలు పడే విధంగా పోరాటం చేశారని తెలిపారు. కార్యక్రమంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మిక్కి లావణ్య, మేడికి రమేష్ బాబు నాయకులు పాల్గొన్నారు. చుండూరు ఆగస్టు 6, 1961 చుండూరులో మానవులపై దమనకాండ. దాన్ని దళిత మహాసభ తీవ్రంగా ఖండిస్తారు. అయితే చుండూరులో జరిగిన దమనకాండ అది దళితుల ఆత్మగౌరవ పోరాటంపై జరిగిన దాడి. ఎందుకంటే రవేంద్ర సింహానికి వెళ్ళి కారు మొదలు పెడితే కారు జరిగిందని ఒక రెడ్డి అతను కారు తీయకుంటే కారు తీసి సారి చెప్పినా కూడా వినకుండా అతను కొట్టడం జరిగింది. అతను కూడా తిరిగి కొట్టినందువల్ల మళ్ళీ ఏం చేస్తారన్న భయపడి వేరే వాళ్ళు ఉంటూ వాళ్ళ చుట్టాలు జరుగుతున్నారు. అయితే అతని మీద ప్రభుత్వం కేసు మోపి అతను మన ఊళ్ళోకి పిలిపించి వాళ్ళ మీద వాళ్ళకి సాంఘిక బహిష్కరణ చేసి ఆ గ్రామంలో వాళ్ళకి ఫైల్ వేసుకోవడం జరిగింది. దాన్ని గ్రామ పెద్దలందరూ కూడా తెలిసి వీళ్ళందరూ కూడా దాన్ని ప్రశ్నిస్తున్నందు వల్ల ఆ రెడ్డికి కరువు మందం అందింది. ఏంటి మా దళితులపై దళితులు మమ్మల్ని ప్రశ్నిస్తారా అనేటువంటి ఒక అహంకారమైన ధోరణితో మరి దళితులు చుండూరులో చాలా మంది రైల్వే ఉద్యోగాలు మరి ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ఆత్మగౌరవంతో బతుకుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు మమ్మల్ని లెక్క చేయడం లేదు, మాకు సలహాలు పట్టలేదు, మేము వస్తే లేదు అనేటువంటి పోలీసులు కాల్చి పడేశారు. అయితే దీని మీద కేసులు పెడితే కనీసం కేసులో ఒక ముద్దాయి కూడా శుచిపడిన దాఖలాలు. మరి పోలీసు సంచుల్లో మన చాలా మంది ఎవరు పెట్టినట్టు, ఈ యొక్క దాడులు ఎవరు చేసినట్టు, మరి బాడీ 8 మందిని ముఖాలు దాకా వేటాడినట్టు నరికి మరి ఫోన్ కంచుల్లో పడేసి సైనికంలో పడేస్తే ఒకరు కూడా శుచి పడలేదంటే మరి ఈ కోర్టులు ఎలా మేనేజ్ చేసి మరి ఎక్కడన్నారు ఈ రోజు ఇక్కడ వ్యక్తం చేస్తారో మనకు అర్థం అవుతుంది. మానవులు ఇప్పుడుకైనా దళితులు ఐక్యతకి అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుటుంబ వాదనలు వర్గీకరణ భాగం జరిగింది. అయినప్పటికీ కూడా మానవులు అంబేద్కర్ వాదులు మరి ఆత్మగౌరవంతో పోరాటాలు చేస్తూ ఉంటే ఈ మానవుల జరుగుతున్న దాడులు దళిత మహాసభ మహిళా అధ్యక్షురాలుగా నేను మీతో మాట్లాడుతున్నది విషయంగా చుండూరులో జరిగిన దళితుల మీద హత్యలు 1991లో ఇదే రోజున చాలా ఘోరంగా నరికి పొలాల్లో నరికి దుండగులు అగ్రకులాలకు చెందిన రెడ్డి కులాలకు అగ్రకులాలకు చెందిన వాళ్ళ పొగలతో వాళ్ళని నరికి చంపేసి ఎన్నో అగత్యాలు చేశారు. అది ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కూడా రివర్స్ అయ్యి చాలా గొడవలు చేసి చంపడం అలా